హలో అండి, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను ఆది బ్లౌజ్తో సింపుల్గా బ్లౌజ్ ఎలా కట్ చేసుకోవాలని చూపిస్తున్నాను ఇక్కడ. అంటే ఆది బ్లౌజ్ తోటి ఎందుకు చూపిస్తున్నానంటే కొందరు తెలియకుండా చదువురాని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఈజీగా ఆది బ్లౌజ్తో ఎలా కట్ చేసుకోవాలి, ఇలా ఇంచెస్ ఇంకా తెలియకుండా ఉండే వాళ్ళ కోసం అని ఇది నేను ఇలా కట్ చేస్తున్నానండి. సింపుల్గా ఆది బ్లౌజ్ని 4 ఫోల్డ్ ఇలా చేసుకొని మనం ముందుగా వాష్ చేసుకొని ఇలా ట్రై చేసుకున్న లైనింగ్ క్లాత్ తీసుకొని ఈ లైనింగ్ క్లాత్ పైన ఈ బ్లౌజ్ని ఇలా ఉంచి 4 డాట్స్ అండి చూపించిన విధంగా చంక డౌన్లో నెక్ దగ్గర అదేవిధంగా నెక్ విడ్త్ దగ్గర 4 డాట్స్ ఇలా పెట్టేసుకొని ఇప్పుడు ఈ డాట్స్ అన్నిటిని మనము స్కేల్తో తీసుకొని యాడ్ చేసి ఉండాలండి. కాకపోతే నేను ఇక్కడ టేప్తో ఎందుకు చూపిస్తున్నానంటే సేమ్ బ్లౌజు నెక్ వచ్చేసి నెక్ అండ్ షోల్డర్ వచ్చేసి మనకు 5 ఇంచెస్ ఉంది. సో 5 ఇంచెస్ వచ్చిందా, ఎగ్జాక్ట్ మెజర్మెంట్ ఉందా లేదా అని చూపించడానికి మాత్రమే ఇక్కడ నేను స్కేల్ యూజ్ చేశాను, అది టేప్ యూజ్ చేశాను. సో సేమ్ వచ్చిందండి దానికోసం. అందువల్ల ఆది బ్లౌజ్ మనం ఈజీగా ఇలా సింపుల్గా కట్ చేసుకోవచ్చు. ఇలా అన్నిటినీ స్కేల్తో యాడ్ చేసుకొని ఇక్కడ చంక లోతు కోసం నేను ఇక్కడ టేప్ యూజ్ చేసింది దేనికోసం అంటే ఇక్కడ మనం ఒక 2 ఫింగర్స్ ఇలా పెట్టినట్లయితే మనకు 1.5 ఇంచు కవర్ అయిపోతుంది. సో అలా అయినా చేసుకోవచ్చు, లేదంటే ఇలా 1.5 ఇంచు మనం టేప్తో అయినా పెట్టేసుకొని ఇలా చంక లోతు తీసుకోవచ్చు అండి. ఇప్పుడు నెక్ విడ్త్ కోసం అని చెప్పేసి 3 ఇంచెస్ కాకుండా ముందు నేను ఒక డాట్ పెట్టేసుకున్నాను. ఆ డాట్ని ప్లస్ నెక్ లెంత్ దగ్గర రెండింటిని యాడ్ చేసి ఇప్పుడు చంక రౌండ్ కోసం నెక్ రౌండ్ కోసం సింపుల్గా ఒక 1/2 ఇంచు అంటే నేను అందాజగా తీసుకున్నానండి. సో దాన్ని మనం రెండింటిని యాడ్ చేసి కలపాలి. ఇక్కడ డౌన్లో కూడా మనం కట్ చేసుకోవాలి, కానీ నేను లాస్ట్లో కట్ చేస్తాను, చూపిస్తాను చూడండి. ఎందుకంటే ఫ్రంట్ పార్ట్ అనేది మనం స్టిచ్ చేసినాక బ్యాక్ పార్ట్ కొంచెం ఎక్కువ తక్కువ రాకుండా బ్లౌజ్ స్టిచ్చింగ్ నీట్గా ఉండే విధంగా కోసమని బ్యాక్ పార్ట్లో కొంచెం డౌన్లో కొంచెం కట్ చేయాలి. నేను లాస్ట్లో కట్ చేపిస్తాను చూడండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కోసము బ్యాక్ పార్ట్ని తీసుకెళ్ళి ఫ్రంట్ ఇలా పీస్ మన సైడ్ ఉండేటట్లు చూసుకొని దీనిపైన ఫ్రంట్ పార్ట్ని పెట్టేసి ఒక 2 ఇంచెస్ కింద మనం ఫోల్డ్ చేయాలండి. అంటే 2 ఇంచెస్ అంటే 2 ఫింగర్స్ పెట్టేసుకొని ఫోల్డ్ చేసుకొని మొత్తం చుట్టూ ఇట్లా మెజర్మెంట్స్ అన్నీ ఇలా చుట్టూ మార్క్ చేసుకోవాలి. చేసుకున్నప్పుడు దాని తర్వాతకి ఇక్కడ మనం చంక రౌండ్ కోసం ఒక 1/2 ఇంచు బ్యాక్ పార్ట్ కన్నా ఫ్రంట్ పార్ట్ లోతుకుంటట్టు చూసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ డాట్స్ కోసం నేను ఇలా చూపించిన విధంగా తీసుకోవాలండి. ఇలా తీసేసుకొని మొత్తం అన్ని కలిపేసి కట్ చేసుకున్నాను నేను ఇక్కడ. సో బ్యాక్ పార్ట్ పైన ఫ్రంట్ పార్ట్ని పెట్టేసి ఇప్పుడు నేను ఇందాక చెప్పాను కదా కింద బ్యాక్ పార్ట్ది కట్ చేస్తున్నాను చూడండి. ఒక 1/2 ఇంచు ఇలా క్రాస్గా పైకి వచ్చేటట్టు కట్ చేసినట్లయితే బ్లౌజ్ మనకు లూజ్గా జారకుండా స్టిఫ్గా ఉండేటట్టుగా నీట్గా ఉంటుంది. లోతు కూడా కొంచెం ఎక్స్ట్రా కట్ చేస్తున్నాను. ఇక్కడ నెక్ దగ్గర ఒక 1/2 ఇంచు కట్ చేసుకోవాలి, ఎందుకంటే నెక్ అనేది మనకు జారకుండా ఉంటుంది. సో అందుకోసం అని చెప్పేసి నేను రెండింటికి నెక్ దగ్గర ఒక 1/2 ఇంచు షోల్డర్ నుంచి కట్ చేసినాను. సో షోల్డర్ కట్ చేయదండి, ఓన్లీ నెక్ దగ్గర మాత్రమే కొంచెం కట్ చేసుకున్నాను. ఇప్పుడు హ్యాండ్స్ కోసం నేను ఇక్కడ మిగిలిపోయిన లైనింగ్ పీస్ ఉంది కదా, దానిలో నేను లైనింగ్ పీస్ను 4 ఫోల్డ్ చేసి పెట్టాలి. ఇప్పుడు ఆది బ్లౌజ్ చూపించిన విధంగా లెంత్ దగ్గర ఒక డాట్ అండ్ చంక డౌన్ దగ్గర ఒక డాట్ పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఈ రెండింటిని యాడ్ చేస్తూ దీనికోసం అని చెప్పేసి 2 ఫింగర్స్ మనం అక్కడ పెట్టేసుకున్నట్లయితే 2 ఇంచెస్ వస్తుందండి. అక్కడ స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసి ఇప్పుడు చంక డౌన్ చంక లెంత్ రెండింటిని మనం ఇట్లా యాడ్ చేసుకుంటూ ఉండాలి. సో చూడండి, ఈజీగా మనం వితౌట్ టేప్తో సింపుల్గా మనం హ్యాండ్స్ కట్ చేసుకుందాం చూడండి. సో మీరు టేపే ఉండాలి, కంపల్సరీ టేప్ లేకుంటే చేయలేము అనేది కాకుండా వితౌట్ టేప్తో కూడా మనం సింపుల్గా ఇలా ఆది బ్లౌజ్ తోటి ఈచ్ అండ్ ఎవ్రీ వన్ మెజర్మెంట్ తీసుకుంటూ సింపుల్గా మనం బ్లౌజ్ని కట్ చేసుకోవచ్చు అండి. థ్యాంక్ యూ. ప్లీజ్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఇంకా ముందు మంచి వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్.